హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మంగళగిరిలో ఉన్నటువంటి నిమ్స్ హాస్పిటల్లో వెళ్తాను. ఇది చూడండి, ఇది అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ దీని పేరు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సంస్థ. ఈ భారత ప్రభుత్వ కళాశాలలో కొన్ని వందల మంది డాక్టర్లు ఇక్కడ తమ చదువుకొని ఎంతో మంది డాక్టర్లుగా ఇక్కడ తమ ట్రైనింగ్ ని పూర్తి చేసుకుని వెళ్తారు. ఈ డాక్టర్లు ఇక్కడ చూస్తారు, మనకి ట్రైనింగ్ డాక్టర్లు కొన్ని వేల మంది వచ్చి ఇక్కడ చూపించుకుని వెళ్తూ ఉంటారు. ఒక యాప్ ఉంది, ఇది అబ్బా యాప్. ఆ యాప్ లో మీరు తమ పేరుని నమోదు చేసుకొని మీరు ఇక్కడికి వస్తే ఒక టోకెన్ ఇస్తారు మీకు. మీరు ఎక్కడ వెళ్ళాలి ఏంటనేది ఆ టోకెన్ తీసుకుని మనం లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, కొన్ని వేల మంది వచ్చి ఇక్కడ తమ ఆరోగ్యానికి బాగు చేసుకోవడానికి వస్తున్నారు. అన్ని రోగాలకి ఇక్కడ చూడటం జరిగింది. ఎంత మంది వచ్చినా సరే ఇక్కడ హాస్పిటల్లో తొందరగానే చూసి పంపిస్తూ ఉన్నారు. ఇక్కడ జనాల్ని చూసి మనం నడవలసిన పని లేదు, అవుతా లేదా అనేది. అది కొన్ని గంటల్లోనే మీకు ఇక్కడంతా క్లియర్ అయిపోద్ది. మనం ఆ టోకెన్ తీసుకొని పైకి వెళ్తే ఏ డాక్టర్ దగ్గర చూపించుకోవాలి ఏంటనేది అక్కడ మనకి చెప్పడం జరిగింది. ఇంకో టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ తీసుకొని మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే అక్కడ డాక్టర్ చూసి మనకి మన పేర్ని నమోదు చేసుకొని మనకున్న జబ్బుని టెస్ట్ చేసి మనకు కావలసిన మందులు రాసి ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ ఇది కొన్ని వందల ఎకరాల్లో నిర్మించినటువంటి ఈ సెంట్రల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఎంతో ప్రసిద్ధి కాంచింది. ఈ కాలేజీలో చదువుకుంటున్న వాళ్ళు డాక్టర్లు అయిన వాళ్ళు కూడా ఇక్కడ ప్రజల్ని ఆరోగ్యం గురించి అవగాహన కల్పిస్తూ వాళ్ళకి మంచి చెడు చూస్తూ ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతుంది. ఫీజు 20 రూపాయలు తీసుకుని వీళ్ళు మనకి చూడటం జరుగుతుంది. మనం ఓపీ రాపించే ముందలే మన ఆధార్ కార్డుని ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఈ కాలేజీలో ఇక్కడే మెడిసిన్ కూడా వీళ్ళు ఇవ్వటం జరుగుతుంది. ఈ మెడిసిన్ కూడా మనకు అందుబాటు అయిన రేట్లలోనే దొరుకుద్ది. ఇక్కడ సెక్యూరిటీ కూడా బాగా సహకరిస్తున్నారు ప్రజలకు. వచ్చిన పేషెంట్లందరికీ ఇక్కడ లైన్ లో నిలబెట్టి లోపలికి పంపటం, వారి యొక్క మంచి చెడులు వారికి చెప్పి సలహాలు ఇవ్వడంలో ఇక్కడ సెక్యూరిటీ కూడా మంచి ప్రజలతో బాగా మసులుకుంటున్నారు. ఈ కాలేజీలో అనేక మంది వచ్చి చూపించుకుంటున్నారు. అనేక డాక్టర్లు, అన్ని రోగాలకు సంబంధించిన డాక్టర్లు ఎక్కడెక్కడ అన్నిగా వీళ్ళకి రూమ్స్ ఉంటాయి, అక్కడ మనం వెళ్ళి చూపించుకుంటాం టోకెన్ తీసుకుని వెళ్ళి. ఇది చాలా పెద్ద కాలేజీ. కొన్ని వేల మంది డాక్టర్లు ఇక్కడ తమ చదువుని ఇక్కడ పూర్తి చేసుకుంటున్నారు. ఈ కాలేజీలో మనం చదువుకుంటున్న పిల్లలు మనకి చూసి మన జబ్బేంటో పరీక్షించి వాళ్ళని మందులు రాసేస్తా జరిగింది. ఇది టోకెన్ ఇచ్చే ప్రదేశం ఇదే. ఇక్కడ వచ్చి మనం టోకెన్ రాయించుకోవాలి. నేను 8ంటికి ఇక్కడ వస్తూ జరిగింది. 10 అయ్యేటప్పటికి నాకు చూసి వాళ్ళు పంపించడం జరిగింది. అప్పుడు నేను వచ్చేటప్పుడు కొన్ని వేల మంది ఉన్నారు ఇక్కడ. నేను టీ తాగి వచ్చేటప్పటికి నాది 800 నెంబర్ టోకెన్. నేను టీ తాగడానికి వెళ్ళినప్పుడు 80వ నెంబర్ టోకెన్ పిలుస్తూ ఉన్నారు. నేను టీ తాగి వచ్చేటప్పటికి 800 టోకెన్ దాటేసింది. అలా ఎందుకైందంటే చాలా మంది టీలకి భోజనాలకి కొంతమంది టోకెన్లు రాయించుకుని బయటికి వెళ్తుంటారు కాబట్టి తొందరగానే మనకి పని జరిగిపోయింది. అసలు ఎక్కడైతే ఇక్కడ గంటకి 200 మందిని లోపలికి పంపిస్తారని ఇక్కడ చెప్తూ ఉన్నారు.
ఒక్కళ్ళు కాదు చాలా మంది ఏ రోగం ఉన్నా సరే ఇక్కడ వచ్చి చూపించుకుంటూ ఉన్నారు. ఇదిగో చూడండి, నేను తిరిగి వెళ్ళేటప్పటికి ఇక్కడ మొత్తం ఖాళీ అయిపోయింది ప్రదేశం అంతా. అంటే అందరూ చూపించుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఇలా చూపించుకొని నేను బయటికి వచ్చి ఎదురుగుండా ఉన్నటువంటి క్యాంటీన్ లో టిఫిన్ చేయడానికి వెళ్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఒక క్యాంటీన్ కూడా ఉంది. ఆ క్యాంటీన్ పర్వాలేదు, బాగానే ఉంది, పరిశుభ్రంగానే. మనం ఏం తీసుకున్నా 20 రూపాయలు వాళ్ళు మనకు ఆహారం అందిస్తున్నారు ప్లేటు. ఇది చూడండి, ఎంత పెద్ద హాస్పిటల్. మనకు చూస్తేనే ఈ కాలేజీ కమ్ హాస్పిటల్లో చాలా పెద్దది. కొన్ని వందల వేల ఎకరాల్లో కట్టినటువంటి ఈ కాలేజీ కమ్ హాస్పిటల్ మనకి చూపుల్ని ఎంతో ఆకర్షణీయంగా కనబడుతుంది. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న కొండలు కూడా మనకి ఎంతో ఆహ్లాదభరితంగా కనబడతా ఉన్నాయి. ఈ కొండలన్నీ తవ్వేసి ఈ సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇలాంటి పెద్ద పెద్ద సంస్థల్ని నిర్మిస్తూ జరుగుతుంది. ఇక్కడ నుంచి ఈ పచ్చదాన్ని చూస్తుంటే మనకి మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటది. ఇక్కడ ఇది చూడండి, అలా దాటుకుంటూ నేను ఆ ఎదురుగుండా ఉన్న క్యాంటీన్ కి రావడం జరిగింది. ఇది క్యాంటీన్. ఇక్కడ ఏటీఎం లో కూడా ఉంది. మనం డబ్బులు డ్రా చేసుకోవాలంటే ఐసిఐసి బ్యాంక్ ఉంది, స్టేట్ బ్యాంక్ ఉంది. బ్యాంకుల ఏటీఎం లో మనం డబ్బులు కూడా డ్రా చేసుకోవచ్చు. పూల తోటలతో ఎంత చక్కగా అలంకరణప్రాయంగా ఉందో చూడండి. ఇది ధర్మశాల అని ఉంది, కానీ ఇది ఫ్రీదేం కాదు, డబ్బులు తీసుకునేస్తారు. ఇక్కడ కొన్ని రూములు కూడా ఉన్నాయి. కావాల్సిన వాళ్ళకి గవర్నమెంట్ రూములు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా లైన్లు, పెద్ద పెద్ద లైన్లే ఉన్నాయి. ఎందుకంటే ఉదయం పూట కదా, ఎక్కువ మంది టిఫిన్లు చేస్తాకి వస్తున్నారు. ఏదో పర్వాలేదు, బాగానే ఉంది. కాకపోతే కొద్దిగా చిన్న చిన్న ఐటమ్స్ అన్ని మనకి ఇక్కడ తింటాయి. ఇలా ఈ టిఫిన్ చేసుకుని నేను విజయవాడకి బయలుదేరాను. విజయవాడ వెళ్ళడానికి ఇది దారి. ఇటు నుంచి గుంటూరు వెళ్ళొచ్చు, విజయవాడ వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను ఈ టైపు వెళ్ళి గుంటూరు రోడ్డు మీద నుంచి విజయవాడ మంగళగిరి మీదుగా వెళ్ళడం జరుగుతుంది. ఇది ఈ వీడియో పూర్తిగా, అంటే ఈ సీనరీ వీడియో పూర్తిగా కావాలంటే మీకు నాకు ఇంకో వీడియో పెడతాను, అది చూడండి. దాంట్లో ఈ సీనరీ మొత్తం కనబడుతుంది. పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఈ హాస్పిటల్స్ అన్ని కొండలతో చాలా చక్కని వాతావరణంలో మనకి ఆహ్లాదకరంగా కనబడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. జై హింద్.